రేషన్ కార్డుల విషయంలో ముఖ్యమంత్రి గారు ఒక కొత్త నిర్ణయం తీసుకోవటం చాలా గొప్ప విషయంగా చూడాలి. మన తెలంగాణ రాష్ట్రంలో నిజంగా లబ్ధిదారులు అర్హులైనటువంటి వాళ్ళు పొందాలి ప్రభుత్వ పథకాలు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులకి వాళ్ళ కుటుంబాలకి అది ఉపయోగం అవుతాయి. కానీ రేషన్ కార్డుల విషయంలో మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలోనే కదా, ఆంధ్రాలో కూడా ఈ పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఎకరాలు భూములు ఉంటాయి, ఆ భూములు కోట్లాది రూపాయలు ఉంటాయి, అయినా తెల్ల కార్డు ఉండాలి, ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అవకాశాలు అన్నీ పొందాలి. ఇట్లా ఉంటుంది. మళ్ళీ మేము తురుంకాన్లో మేము నవాబుల తర్వాత హైదరాబాదుకి నవాబులు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు, అట్లా ఫీల్ అవుతారు. కానీ ఆలోచనలు మాత్రం మరీ నాసిరకంగా ఉంటాయి. ఇక్కడ హైదరాబాదు ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో సొంత గృహాలు యజమానులైనటువంటి వాళ్ళు, ఆ గృహాల ఖరీదు కోట్లలో ఉంటాయి. వాళ్ళందరికీ తెల్ల కార్డులు ఉన్నాయి, 90% ఉన్నాయి. 90% తెల్ల కార్డులు ఉంటాయి. వీళ్ళు రేషన్ బియ్యాలు తెచ్చుకుంటారు, అవి మూటలు కట్టేసి అమ్మేస్తారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు ఆ కార్డు రేషన్ అవి తెచ్చుకోకపోతే కార్డు క్యాన్సిల్ అయిపోద్ది కదా. అంతే తప్ప మనకెందుకు, ఇది ఒక మనం ఈ కార్డు మనం తీసుకోకపోతే ఒక పేదవాడికి వెళ్తుందిలే, లబ్ధి పొందుతారు వాళ్ళు, వాళ్ళకి అవసరం కదా అనుకునే ఆ యాటిట్యూడ్ రాదు. ఎకరాలు కోట్లాది రూపాయలు ఉన్నా సరే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఆ తెల్ల కార్డు ఉండాలి. దీనివల్ల సామాన్యులు, నిజంగా అర్హులైన వాళ్ళు అది కోల్పోతున్నట్టే కదా. మరి నువ్వు తురుంకాను, మేము గొప్ప, మేము రిచ్ అని చెప్పుకునేటప్పుడు అంత చీప్ మైండ్ సెట్ ఎందుకు? వదులుకోవాలి కదా. అది ఉండదు. అబ్బే, ఇది హైదరాబాదులో గ్రామాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో భూస్వాములు కూడా అంతే. మేము పేర్లుగా తురుంకాన్లో మేమంతా మాదే రాజ్యం అనే యాటిట్యూడు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి విషయాలకు వచ్చేసరికి చాలా చీప్గా ఉంటుంది వాళ్ళ బిహేవియర్. వదులుకొని చూపించాలి కానీ రాయల్టీ మరి. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. లబ్ధిదారులకే అందాలి, అర్హులైన వాళ్ళకే అందాలి. కొన్ని ఎకరాలు ట్యాక్స్ కట్టేవాళ్ళు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులకి ఉండకూడదనేది మన సీఎం, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే అప్పుడు ఉంటే క్రిమినల్ కేసు అని చెప్పడంతో ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దాన్ని స్వచ్ఛందంగానే వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి ఉంది, అందులో డౌట్ ఏం లేదు. సో ఇప్పుడు ఇంకా దాన్ని స్ట్రెంథన్ చేయడానికి, ఇంకా ఫిల్టర్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు స్పందించడం అనేది చాలా అవసరం. ఇది స్పందిస్తే నిజంగా చాలామంది పేదవాళ్ళకి, నిజమైన వాళ్ళకి అందాలి కదా. మీకు ఎందుకు అంత కక్కుర్తి? ఎకరాలు భూములు పెట్టుకొని, భూములు కోట్లాది రూపాయలు ఖరీదు ఉంది, చిన్న ఖర్చులు పెట్టుకొని సాగలేరా? ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టే వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు కావాలా? ఏమీ లేని బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ కోసం కదా అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నది. వాళ్ళకి అది కూడా పోనీరు, అది కూడా భోంచేస్తారు, అది నోటికాడిది కూడా లాగేసుకుంటారు. ఎంత దుర్మార్గమైనటువంటి యాటిట్యూడ్ మన భూస్వాములది. చాలామంది ఈ కార్డులు కలిగి ఉన్న వాళ్ళని ఉద్దేశించి నేను అంటున్నా. లేని వాళ్ళు గొప్పవాళ్ళే ఉండి మనకెందుకులే, అది పోద్దులే, పాపం వాళ్ళు నిజమైన వాళ్ళకే, వాళ్ళ లబ్ధిదారులకు వెళ్తే చాలు అనుకొని ఈ తెల్ల కార్డులు తీసుకోకుండా ఉన్న భూస్వాములు, ధనవంతులు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళ కిందే లెక్క. అట్లా కాకుండా కక్కుర్తి కమండలాలు ఉంటాయి కొన్ని. మేము తురుంకాన్లో మేము ఇంకా అసలు నైజాము, నవాబుల తర్వాత అంత రేంజ్ మాది అని చెప్పుకుంటూ ఉంటారు హైదరాబాద్లో చాలామంది. సొంత హౌస్లు ఉంటాయి, వాళ్ళందరికీ 100కి 90%. నేను కొంతమందిని చూసా డైరెక్ట్గా. ఈ అలవాలు ప్రాంతం, ఆ ఏరియాల్లో చాలామంది ఈ సొంత ఇళ్లల్లో ఒక పర్టికులర్ వీక్లో ఫస్ట్ డే ఈ బియ్యపు నోట్లు అమ్ముతుంటే ఏంటబ్బా అని నేను గమనిస్తే, అవి ఏంటంటే వాళ్ళ తెల్ల కార్డుల ద్వారా వచ్చిన రైసు, అవి కొనుక్కు వేరే వాళ్ళకి అమ్మేస్తారన్నమాట. అమ్మేసి, అంటే దాని ద్వారా మళ్ళీ డబ్బులు వస్తాయి కదా. కార్డు కంటిన్యూ అవ్వాలంటే ఆ రేషన్ తీసుకోవాలి. వీళ్ళకి అవసరం లేదు, ఆ ఇల్లు కోట్లాది రూపాయలు ఉంటుంది. దుర్మార్గమే కదా నిజంగా. అదేం యాటిట్యూడు, దౌర్భాగ్యమైనటువంటి పెసనార బుద్ధి కాదు మరి అది. మేము కింగులు, తురుంకాన్లు అని చెప్పుకుంటే ఉండాలి, ఆ రాయల్ అప్రోచ్ మైండ్లో ఉండాలి. బలవంతాన్ని తెచ్చిపెట్టుకొని మేము ఇది అంటే రాదు. సో కాబట్టి
మీరు భూములు ఉండి పేనాస్తనంగా వ్యవహరించి వాళ్ళ నోట్లో అన్నాన్ని లాక్కోవద్దు, వదులుకోవాలి, స్వచ్ఛందంగా వదులుకోవాలి. గవర్నమెంట్ మిమ్మల్ని సర్వే చేసి వదులుకోవడం కాదు, కొంచెం మానవత్వంతో ఉండాలి కదా. సో ఈ నిర్ణయం తీసుకోవటం ఫిల్టర్ చేసి పావర్టీ ఉన్న వాళ్ళకే, పేదరికం ఉన్న వాళ్ళకే ఇంకా ఇంకొన్ని సరుకులు కూడా ఇచ్చి రేషన్ షాపుల ద్వారా వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు, వాళ్ళ ఆహారపు పరిస్థితులు మెరుగవడానికి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు అట్లా ఒక పర్టికులర్ ఫోకస్ పెట్టి చేయడం అనేది అభినందించదగ్గ. దీనికి సమాజం కూడా, భూస్వాములు, గ్రామాల్లో భూస్వాములు, పట్టణాల్లో ఉన్న సోకాల్డ్ సూడో రిచ్ పీపుల్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తెల్లకార్డులు రద్దు చేసుకోవాలని చెప్పి, అది నిజంగా మానవత్వంతో వ్యవహరించాలని చెప్పి నేను అయితే కోరుకుంటున్నా. ప్రభుత్వం ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా, సరే రాజకీయ పరిణామాలు కొంత ఇంపాక్ట్, మా కార్డులు తీసేశారనే ఒక అసంతృప్తి కొంత ఉంటుంది, ఉన్నా కానీ వాళ్ళు కూడా మానవత్వంతో అర్థం చేసుకోవాలి. మీకు అంత కోట్లాది రూపాయలు రెవెన్యూ పెట్టుకొని, భూములు పెట్టుకొని, ఆస్తులు పెట్టుకొని, ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే వాళ్ళ ఆ సదుపాయాలు పొందాలి, ఏదన్నా డబ్బులు వస్తే ఆరోగ్యశ్రీ పొందాలి అనే దుర్మార్గం ఉండకూడదు కదా. పావర్టీ ఎక్కువ ఉంది సమాజంలో, అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ మూలంగా వాళ్ళకి అందట్లేదు, మీరు క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళకి వస్తుంది కదా. సో ఈ విషయంలో మానవీయ కోణంతో ఆలోచించాలి. సో ప్రభుత్వానికి సహకరిస్తారని చెప్పి కోరుకుందాం.